మామూలుగా ఒక డేటాబేస్‌లో ఉన్న డేటాని మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్ అనే ఒక టేబుల్ నేమ్ కనుక పెట్టి సెమీకాలన్ పెట్టడానికి ఏమైద్ది? ఆ టేబుల్‌లో ఉన్న అన్ని కాలమ్స్‌లో ఉన్న డేటా మొత్తం కూడా ఏమైద్దంటే అన్ని రోస్‌లో ఉన్న డేటా మొత్తం కూడా నాకేమైద్దంటే రావడం అనేది జరిగిద్ది. అలా కాకుండా నేనేం చేశానంటే ఈ టేబుల్ లోపల రోస్ చూడు 2 రోస్ ఉన్నాయి. దీంట్లో నేనేం చేశానంటే ఈ నేమ్ విరాట్ అనే నేమ్‌తో ఉన్న రోలోని డేటా తెచ్చుకోవాలి అనుకున్నాను. అంటే ఒక పర్టిక్యులర్ రోలో అంటే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్‌లో కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్‌లో పర్టిక్యులర్ డేటా ఉంది. పర్టిక్యులర్ రోలో ఉన్న డేటా అనేది మనం తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తాము? మనం ఏం చేస్తాం మన వసంత? ఏం చేస్తాము? కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఈ కండిషన్ అనేది యూజ్ చేసేటప్పుడు ఆ కండిషన్ లోపల మనం ఏం చేస్తామంటే ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే కాలం చెప్తాము. అలానే ఆ కాలం లోపల ఏ రోలో డేటా కావాలో ఆ రో యొక్క వాల్యూ అనేది ఇవ్వడం ద్వారా ఏమైద్ది అంటే ఆ రోలో ఉన్న ఒక వాల్యూ ఇవ్వడం ద్వారా ఏమైద్ది అంటే కాలం నేమ్ చెప్తాము. అలానే ఆ కాలం నేమ్ లోపల ఏ రోలో ఉన్న వాల్యూ అయితే ఒక్కటి చెప్పినా చాలు అనమాట. ఎగ్జాంపుల్ కనుక చూసామనుకో, నాకు ఈ రోలో డేటా కావాలి. ఇక్కడ నాకేముందంటే ఏజ్ అనే ఒక కాలం ఉంది. ఈ ఏజ్ అనే కాలం చెప్పేసి ఈ కాలంలో ఈ రోలోది కావాలి కదా, ఇక్కడ వాల్యూ ఇచ్చాననుకో, అంటే ఈ కాలం నేము ఈ వాల్యూ కనుక ఇచ్చాననుకో, అప్పుడు ఏమైందంటే ఈ వాల్యూకి హారిజాంటల్ గా ఉన్న లైన్ యొక్క రో వాల్యూ మొత్తం కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఏం చేసేసాము? ఆపరేటర్ అనేది యూజ్ చేయాలంటే ఏం చేస్తాము? ఏ కాలంలో ఏ వాల్యూకి సంబంధించిన డేటా మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అప్పుడు ఒక కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఆ కండిషన్ లోపల మనం ఏం చేస్తామంటే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఆపరేటర్ పొజిషన్లో లెస్ దాన్ కానీ లెస్ దాన్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కానీ ఈజ్ ఈక్వల్ టు కానీ ఈజ్ నాట్ ఈక్వల్ టు కానీ అలాంటి ఆపరేటర్స్ని కనుక మనం యూజ్ చేస్తే వీటిని ఏమంటారంటే కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం ఎలా టాస్క్ చేయవచ్చు అనేది మనం లాస్ట్ సెషన్లో మనం నేర్చుకోవడం జరిగిందనమాట. ఓకేనా? ఓకే దెన్. ఇంకేమైనా డౌట్ ఉందా అలా చేసేటప్పుడు? అలానే మనం ఏం చేసామంటే అది ఎప్పుడు చేసాం కంపారిజన్ ఆపరేటర్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉండే వాల్యూ అనేది ఇంటీజర్ కానీ లేదంటే ఏమవ్వాలి ఫ్లోటింగ్ టర్మ్ కనుక అయింది అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈ టైప్ ఆఫ్ కండిషన్ని యూజ్ చేసేసాం. అదే కనుక మనం తీసుకునే వాల్యూ అనేది గనక టెక్స్ట్ అయిందనుకో, టెక్స్ట్ మీన్స్ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్, ఒక చిన్న టెక్స్టే కాకుండా బోలెడన్ని లైన్స్తో కూడిన టెక్స్ట్ ఉందనుకో, అలాంటి టెక్స్ట్ని మనం ఫెచ్చింగ్ అనేది చెయ్యాలి అంటే ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం పర్ఫామ్ చేస్తామని చెప్పుకున్నాం. అలా పర్ఫామ్ చేయాలి అంటే ఏం చేస్తాం? ఒక కాలంలో పర్టిక్యులర్ వాల్యూలో ఉన్న స్ట్రింగ్ని తెచ్చుకోవాలి అంటే ఆపరేటర్ వాడాలి కదా. ఏ ఆపరేటర్ వాడతామంటే మనం లైక్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేటర్స్ని మనం ఏం చేస్తామంటే ఫెచ్ చేయడం అనేది చేస్తాం. ఇలా ఫెచ్ చేసేటప్పుడు నాకు ఒక గమ్మత్తు ఉందనమాట. ఏముందంటే మా వసంత్ అనే అమ్మాయి క్లాస్ లేట్కి జాయిన్ అయింది. అంతలోపలికి నేనేం చెప్పానంటే ముందలంతా మర్చిపోయి చివరిలో ఫోన్ అనే ఒక్క పదమే ఉంది. ఫోన్ సెర్చ్ చేయమన్నాడు సారు అనేసి గుర్తుంది. అంటే చివరి పదం ఫోన్ అనే అక్షరం ఉంది. నా డేటాబేస్లో ఉన్న అన్ని టెక్స్ట్ తెచ్చుకోవాలనుకున్నా అమ్మాయి. అప్పుడు తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేసాము ఆ లాస్ట్ పదం ఒక్కటే ఉంచేసేసి ముందర ఒక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ ఉంచామనుకో అప్పుడు ఏమైందంటే మిగతా టెక్స్ట్ అంతా అనవసరం. ఆ అమ్మాయికి ఏ టెక్స్ట్ తెలిస్తే చాలు ఆ టెక్స్ట్కి సంబంధించిన లైన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. అది స్టార్టింగ్ ఒక్క పదమే తెలిసిందనమాట, హ్యారీ పోటర్ అని. ఆయన హ్యారీ పోటర్ బుక్స్ అంటే బాగా ఇష్టం అనమాట. ఆ హ్యారీ పోటర్ బుక్ అనేది వెతుకుగా ఉందాము అనుకుందనమాట. బోల్డ్ అండ్ బుక్స్ ఉన్నాయి కదా ఒక కామర్స్ వెబ్సైట్లో, అట్లా హ్యారీ పోటర్ బుక్స్ అన్ని వెతుక్కుందాం అనుకుంది. అప్పుడు ఏం చేసిందంటే వాటికి తర్వాత నేమ్స్ ఏం తెలియదు.
హ్యారీ పోటర్ అని పెట్టి దాని పక్కన ఒక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ కనుక యూజ్ చేసింది అనుకో, అప్పుడు ఏమైంది, దాన్ని ప్యాటర్న్ అంటారు. అంటే ఒక హ్యారీ పోటర్ అని పెట్టేసి స్ట్రింగ్, దాని పక్కన ఒక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ ఉందనుకో, దీన్ని ప్యాటర్న్ అంటారు. ఈ ప్యాటర్న్ యూజ్ చేసింది అనుకో, అప్పుడు ఏమైంది అంటే హ్యారీ పోటర్ అనే నేమ్తో స్టార్ట్ అయ్యి అన్ని బుక్స్ తెచ్చుకోవడం ఎలా అనేది మనం తెలుసుకున్నాం కదా. అంటే మనం ఒక ప్యాటర్న్ని గనక, ఒక కామన్ ప్యాటర్న్ని గనక యూజ్ చేయడం ద్వారా అక్కడ ఉన్న టెక్స్ట్ని, స్ట్రింగ్తో డీల్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. అలాంటి ప్యాటర్న్స్లో మనం ఏం చేసామంటే 2 ప్యాటర్న్స్ గురించి తెలుసుకున్నాం. ఒక దాన్ని ఏమంటారంటే పర్సంటైల్ అని, ఇంకొక దాన్ని ఏమంటారంటే అండర్ స్కోర్ అనే దాని గురించి తెలుసుకున్నాం. పర్సంటైల్ అంటే ఏం చెప్పుకున్నామంటే 0 ఆర్ మోర్ క్యారెక్టర్స్. సపోజ్ దట్ ఒక ఎగ్జాంపుల్ కనుక చూసానుకో, ఇక్కడే కనుక మీరు చూసానుకో, షర్ట్ అనే ఒక పదం పెట్టి దాని పక్కన పర్సంటైల్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే షర్ట్ అనే పదంతో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఎన్ని టెక్స్ట్లైనా ఉండని, ఎన్ని అక్షరాలైనా ఉండని, ఆ అక్షరాలతో స్టార్టింగ్ షర్ట్ అనే ఉండి తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉన్నాయి, అన్ని క్యారెక్టర్స్తో ఉన్న స్ట్రింగ్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన డేటాబేస్లో ఉన్న డేటాని ఫెచ్చింగ్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఓకే, అలానే మరొక దాని గురించి కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే అండర్ స్కోర్ అనే ప్యాటర్న్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. అండర్ స్కోర్ అంటే ఏం చెప్పాను, ఓన్లీ ఈ అండర్ స్కోర్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ 1 క్యారెక్టర్. అంటే మనం ఏదైతే టెక్స్ట్ పెట్టామో షర్ట్ అని, దాని తర్వాత ఒకే ఒక్క పదం గనక ఉండే టెక్స్ట్ గనక మ్యాచ్ అయినా, ఒక డేటాబేస్లో మ్యాచ్ అయినా, ఆ టెక్స్ట్ల యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకోవడానికి ఏం చేస్తామంటే మనం చెప్పిన టెక్స్ట్ పక్కన ఒకే ఒక్క పదంతో మ్యాచ్ అయ్యే స్ట్రింగ్ యొక్క డీటెయిల్స్ని డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి ఈ అండర్ స్కోర్ అనే మెకానిజంని యూజ్ చేసి, అండర్ స్కోర్ అనే వైల్డ్ కార్డ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాతో డీల్ చేయడం అనేది, మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఆపరేషన్ అనేది చేయడం అనేది మనం చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఎస్టర్డే సెషన్లో బాగా నేర్చుకున్నాం కాబట్టి ఇంకా అందరికీ వచ్చేసింది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, నో డౌట్. నో సార్. టుడే అవర్ సెషన్ అనేది ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. టుడే సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సెషన్ కనుక మనకు గనక వచ్చేసింది అంటే ఫర్దర్గా థింగ్స్ అన్నీ కూడా క్వైరింగ్ విత్ SQL అనేది నేర్చుకోవడం చాలా చాలా ఈజీ అనమాట. అందుకని ఈ సెషన్ అనేది కనుక ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే నాలెడ్జ్ అనేది ఫర్దర్గా సెషన్స్ అనేవి అసలు నాకు తెలిసినంతలో ఏమీ అర్థం కాకపోవచ్చు అనమాట. అందుకని బాగా రికార్డ్ చేసుకోండి. 1కి 2 సార్లు ఈ సెషన్ని రీకాల్ చేస్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. బట్ టుడే దానికంటే ముందర టుడే అవర్ సెషన్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అవర్ ఎజెండా టుడే మనం ఏం చేస్తున్నాం అంటే క్వైరింగ్ విత్ SQLలో నెక్స్ట్ పార్ట్ని గురించి తెలుసుకుందాం. ఓకే, ఈరోజు సెషన్లో, నిన్న సెషన్లో మనం ఏం చేసామంటే కంపారిజన్ ఆపరేటర్ని యూజ్ చేయడం గురించి నేర్చుకున్నాం. ఈరోజు సెషన్లో ఏం చేద్దామంటే లాజికల్ ఆపరేటర్స్ అంటారు కదా, అండ్, ఆరు, నాట్ అనే ఆపరేటర్స్ని లాజికల్ ఆపరేటర్స్ అంటారని మనం తెలుసుకున్నాం కదా. ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేయడం అనేది, పర్ఫామ్ చేయడం అనేది, ఫెచ్ చేయడం అనేది ఎలా అనేది ఈరోజు సెషన్లో మనం నేర్చుకుంటాం అనమాట. తర్వాత మనం ఏం నేర్చుకుంటామంటే ప్రెసిడెన్స్ అంటారనమాట. అంటే ఈ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి చూడు, అండ్, ఆరు, నాట్, ఇలాంటి ఆపరేటర్స్లో ఏది హైయెస్ట్ ప్రెసిడెంట్ ఉంటుంది, తర్వాత ఏ ప్రెసిడెంట్ ఉంటుంది, అంటే ప్రెసిడెంట్ అంటే ఇంపార్టెన్స్, ఏది హైయెస్ట్ ఇంపార్టెంట్, ఏది లోయెస్ట్ ఇంపార్టెంట్, దానికంటే లోయెస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అనేది చెక్ చేయడం అనేది కూడా మనం నేర్చుకుంటాం అనమాట. అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకుంటాం అనమాట. ఏం నేర్చుకుంటామంటే మల్టిపుల్ ఆపరేటర్స్. అంటే అండ్, ఆరు, నాట్ అనే ఆపరేటర్స్ ఉంటే ఏం చెప్పుకున్నాం కదా, వీటిల్లో మనం ఏం చేసేసామంటే అండ్, ఆరు కలిపినప్పుడు కండిషన్ని ఎలా చెక్ చేస్తాము, అలానే ఆరు, నాట్ కలిపినప్పుడు ఎలా, అండ్, ఆరు, నాట్ 3 కలిపినప్పుడు ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం ఎలా సెర్చ్ చేస్తాము అనే వాటిని కూడా ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అట్లీస్ట్ అండ్, ఆరు, నాట్ గేట్స్ వాటికి మనం ఏం చేస్తాం, నాట్ ఫర్ గేట్, ఈ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తామనేది ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే అందరికీ వచ్చే అంతవరకు మోర్ ఎగ్జాంపుల్స్తో దీన్ని నేర్చుకోవడం అనేది ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. సో టుడే అవర్ సెషన్ ఏంటిదంటే
లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో ఒకటి ఏంటిది, అండ్ అనే ఆపరేటర్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. ఆపరేటర్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏంటిది, ఒక డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే టేబుల్స్ క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్స్లో ఉన్న ఒక కాలంలో ఉన్న ఒక రోలో ఉన్న డేటాని మనం ఫెచ్చింగ్ అనేది చెయ్యాలి అంటే, ఒక టేబుల్ లోపల ఉన్న ఒక రోలో ఉన్న వాల్యూని మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే కండిషన్ అనేది యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే క్వైరీ అనేది క్రియేట్ చేస్తాం. అంతేనా? ఈ ఆపరేటర్లో మనం ఏం చేస్తున్నామంటే అండ్, ఆరు, నాట్ అనే టైప్ ఆఫ్ ఆపరేటర్ని యూజ్ చేయడాన్ని ఏమంటారంటే లాజికల్ ఆపరేటర్ అంటారు. ఈ లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు ఎలా మనం ఫెచ్ చేస్తాము ఒక డేటాబేస్లో, ఎలా మనం ఒక వెబ్ బ్రౌజర్స్ ఎక్కువగా ఈ అండ్, ఆరు, నాట్ గేట్లను ఎక్కడ వాడతారంటే ఈ కామర్స్ వెబ్సైట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కామర్స్ వెబ్సైట్లో మనం డేటాని సెర్చ్ చేసేటప్పుడు మనం ఎలా సెర్చ్ చేస్తామనే వాటి గురించి ఈరోజు సెషన్ మొత్తం కూడా నేర్చుకోవడం జరిగింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అండ్ ఆపరేటర్ గురించి మనం ముందుగా తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. దాంట్లో ఫస్ట్ ఈ అండ్ ఆపరేటర్ని ఎలా యూజ్ చేస్తామంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మ్యాక్సిమం ఏం చేస్తామంటే మనందరం ఏం చేస్తాము, ఈ కామర్స్ వెబ్సైట్స్ అని ఉంటాయి కదా. ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే ఏంటి నాన్న వసంత? ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే ఏంటి? అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటారు కదా. అలా ఈ కామర్స్ వెబ్సైట్లో మనం ఏదన్నా బ్రౌజ్ చేసేటప్పుడు, ఏదన్నా ప్రోడక్ట్స్ గురించి తెలుసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం ఈ ఆపరేటర్ని యూజ్ చేస్తాం, అండ్ ఆపరేటర్. అంటే ఏంటిది అంటే ఈ అండ్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక డేటాబేస్ లోపల డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో ఏముంటాయి, మనం టేబుల్స్ అనేవి ఉంటాయి. ఆ టేబుల్స్ లోపల ఏముంటాయి, మల్టిపుల్ రోస్ అనేవి ఉంటాయి. అంటే ఒక మల్టిపుల్ రోస్లో ఉన్న డేటాని తెలుసుకోవడానికి మనం మ్యాక్సిమం ఈ అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇంకా ఏంది అంటే దాని మీనింగు, మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ లోపల మల్టిపుల్ రోస్ ఉంటాయి కదా, ఆ రోస్లో ఉన్న డేటాని ఫెచ్ చేయడానికి ఏం చేస్తామంటే మల్టిపుల్ కండిషన్స్ అనేవి యూజ్ చేస్తాం. మల్టిపుల్ కండిషన్స్ని యూజ్ చేసేసి మనం ఒక డేటాని ఫెచ్ చేయడానికి, చూడడానికి, దట్ మీన్స్ రీడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ అండ్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే మనం మల్టిపుల్ కండిషన్స్లో ఉన్న డేటాని, అంటే ఒక డేటాబేస్ ఉంది కదా, ఎగ్జాంపుల్ కనుక చూసామనుకో ఏంది అనేది చూద్దాం. ఇక్కడ ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్లో టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ లోపల ఏమున్నాయి, మల్టిపుల్ రోస్ ఉన్నాయా. మల్టిపుల్ రోస్లో నేను ఏం చేశానంటే డేటా చూడాలి. అలా డేటా చూడాలనుకో, ఈ రోని చూడాలి అనుకో ఏముంటుంది, ఈ రో చూడాలి అంటే ఒక కండిషన్ ఉంటుందా, ఓన్లీ ఈ రోలో ఉన్న డేటా చూద్దాం అనుకున్నాను. అలానే ఈ రోలో ఉన్న మరొక డేటా చూద్దాం అనుకున్నాను. అప్పుడు మరొక కండిషన్ రాయాలి కదా. నా డేటాబేస్ ఏమన్నాయి అంటే ఒక 50 టేబుల్స్ ఉన్నాయి. ఆ 50 కాకుండా నేనేం చేద్దామంటే 2 రోస్లో ఉన్న డేటా చూద్దాం అనుకున్నాను. 2 రోస్లో ఉన్న డేటా చూద్దాం అనుకున్నాను. 2 రోస్లో అంటే ఒక రోలో ఉన్న డేటా అయితే మనకు తెలుసు, ఒక కండిషన్ అప్లై చేస్తే ఏమైద్ది, ఊరికనే వచ్చేసింది. మల్టిపుల్ రోస్లో చూడాలనుకున్నాను, 2 రోస్లో చూద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఈ రో చూడడానికి ఒక కండిషను, మరొక రో చూడడానికి మరొక కండిషన్ వాడతాం కదా. అంటే మనం ఒకేసారి మల్టిపుల్ కండిషన్స్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి దాని యొక్క సింటాక్స్ చూద్దాం. ఇలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే దాని సింటాక్స్ ఏంటిదంటే సెలెక్ట్ అని, దాని పక్కన స్టార్ అని పెట్టేసేసి, దాని పక్కన ఫ్రమ్ అని పెట్టేసేసి, దాని తర్వాత మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ ఇచ్చేసేసామనుకో ఆ టేబుల్లో ఉన్న డేటా మొత్తం చూడొచ్చు. బట్ ఒక స్పెసిఫిక్ కండిషన్ కూడా చూస్తున్నాను, వేరే పెట్టి ఒక కండిషన్ రాసుకున్నాను. ఆ కండిషన్లో ఉన్న డేటా అలానే మరొక కండిషన్ రాసుకున్నాను. ఆ కండిషన్లో ఉన్న డేటా, ఈ కండిషన్లో ఉన్న డేటాని, అలానే మనం రాసుకున్న మరొక కండిషన్లో ఉన్న డేటాని, రెండింటిని కూడా ఒకేసారి మనం డేటాబేస్ నుండి తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏమి యూజ్ చేస్తామంటే ఈ అండ్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాని తెచ్చుకుంటాం.
అంటే ఒక డేటాబేస్లో ఒక కండిషన్లో ఉన్న డేటాని ఒక కండిషన్ రాసుకున్నాను. అంటే విరాట్ కోహ్లీ స్కోర్ తెలుసుకోవాలి అని ఒక కండిషన్ రాసుకున్నాను. అలానే మా ఫ్రెండ్ సతీష్ అనేవాడు వచ్చేసేసి ఏం చెప్పాడంటే రోహిత్ శర్మ స్కోర్ కూడా నాకు కావాలి సార్ అని చెప్పాడనమాట. అప్పుడు నేనేం చేశాను, విరాట్ కోహ్లీ కోసం ఒక కండిషను, అలానే రోహిత్ శర్మ కోసం మరొక కండిషన్. ఆ రెండింటి మధ్యలో అండ్ అనే ఆపరేటర్ పెట్టానుకో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అలానే రోహిత్ శర్మకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అంటే ఒక కండిషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మరొక కండిషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఒకేసారి చూడాలి అంటే డేటాబేస్ నుండి తెచ్చుకొని చూడాలి అంటే ఈ అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ నేర్చుకోవడం ద్వారా ఇంకొంచెం ఎలాబరేటెడ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే డన్. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఏదో నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వస్తుంది అనేసి తను ఏం చేసిందంటే కొన్ని ప్రోడక్ట్స్ కొందాం అనేసి ఆ అమ్మాయి ఆలోచించుకుంటుంది అనమాట. అలా ఆలోచించుకుంటున్నప్పుడు వాళ్ళ నాన్నగారు కొంచెం డబ్బులు ఇచ్చారన్నమాట ప్రోడక్ట్స్ కొనుక్కోమని. అప్పుడు ఏం చేసిందంటే ఈ అమ్మాయి ఏమనుకుందంటే కేటగిరీ క్లోత్స్ మాత్రమే కొనాలనుకుంటుంది. బట్ దాని ప్రైస్ ఎంత ఉండాలి అంటే లెస్ దాన్ 1000 కంటే తక్కువ ఉండాలన్నమాట. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి పెట్టుకుంటా. అంటే ఇక్కడ ఒక ఈకామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళింది. ఆ అమ్మాయి దగ్గర ఏమున్నాయంటే కరెక్ట్గా 1000 రూపీసే ఉన్నాయి అనమాట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే పండగ కదా, పండగకి బట్టలు కొనాలనుకుంటుంది. బట్ దాని కాస్ట్ ఎంత ఉండాలంటే 1000 రూపీసే ఉండాలన్నమాట. 1000 కంటే తక్కువే ఉండాలి. అలాంటి ప్రోడక్ట్స్ని మాత్రమే ఈ అమ్మాయి కొందామనుకుంది. అలాంటి కొనాలనుకున్నప్పుడు కండిషన్ అనేది ఎలా అప్లై ఫెచ్ చేస్తామనేది ఒక్కసారి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అలాంటి చూడాలంటే మనం ఏం చేస్తామంటే ఏంటిది మన యొక్కది క్లోత్ కొనాలి, బట్ దాని కాస్ట్ 1000 రూపీస్ లోపలగానే ఉండాలి అన్నప్పుడు ఒక డేటాబేస్ లోపల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ని ఫైండ్ చేయాలి అంటే ఒక కండిషన్ ఉంది నా దగ్గర. ఏంటిది, నేను బట్టలు కావాలి, బట్ ఆ బట్టల కాస్ట్ ఎంత ఉండాలి అంటే 1000 కంటే తక్కువ ఉండాలి అని చెప్పాను. అలాంటి పర్పస్లో మనం ఏ టైప్ ఆఫ్ క్వైరీ అనేది రాస్తామంటే ఒకసారి చూద్దాం. ఎలా రాస్తామంటే మనం సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అని రాసేసి స్టార్ అని పెట్టేసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి ఆ టేబుల్ నేమ్ ఏంటిది ప్రోడక్ట్ అని పెట్టేస్తాం. తర్వాత వేర్ ఒక కండిషన్ వాడుతున్నాం. కండిషన్ ఏంది, ఫస్ట్ కండిషన్ ఏంది, బట్టలు కొనాలి అనుకున్నాం. కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు క్లోతింగ్ అంటే అప్పుడు ఏమైంది, నాకు ఆ టేబుల్లో ఉన్న బట్టలు మాత్రమే క్లోత్స్ మాత్రమే ఏమవుతాయి అంటే కనపడతాయి. అలానే బట్ నాకు ఇంకో కండిషన్ కూడా ఉంది కదా, బట్ ఆ క్లాత్ యొక్క ప్రైస్ ఎంత ఉండాలి అంటే లెస్ దాన్ 1000 అంటే అప్పుడు మనం ఏం చేద్దాం, కాలం నేమ్ ప్రైస్ అని పెట్టేసేసి తక్కువగా ఉండాలి కాబట్టి ఏ ఆపరేటర్ వాడదాం, లెస్ దాన్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశాను, వాల్యూ ఏమి ఇచ్చాను 1000 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే పైది ఒక కండిషన్ అయింది, కిందది మరొక కండిషన్ అయింది. ఈ రెండు కూడా ఎట్ ఏ టైం చూడాలి అంటే ఏ ఆపరేటర్ వాడాలి, మనము అండ్ అనే ఆపరేటర్ని పెట్టేశాను. అలా పెట్టడం ద్వారా ఏమైద్ది అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే మన డేటాబేస్లోకి వెళ్ళి చూద్దాం. అప్పుడు మనకేమవుతుందంటే అక్కడ ఉన్న 2 కండిషన్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ ప్రోడక్ట్ టేబుల్లో ఉన్న క్లోతింగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. దాని ప్రైస్ కనుక చూసేసానుకో లెస్ దాన్ 1000 రూపీస్ లోపల ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే మనకి ఏమవుతాయి అంటే డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి వెళ్ళేసేసి ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లో ఈ అండ్ ఆపరేటర్ గురించి ఒక్కసారి చూసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే దెన్. ఇప్పుడు దాకా మనం ఏం చేసేసామంటే ఒకే టైప్ ఆఫ్ కండిషన్తో ఫెచ్ చేయడం అనేది చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ కండిషన్ని అప్లై చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం అనేది మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో ఏం చేశానంటే ప్రోడక్ట్ అని పెట్టాను. ఇప్పుడు ఏమైందో చూడు, నాకేమైంది నా డేటాబేస్లో ఉన్న ప్రోడక్ట్స్ స్టార్ అని పెట్టానంటే ఏమైంది, నా టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్లో ఉన్న అన్ని రోస్లో ఉన్న డేటా మొత్తం కూడా రావాలి అని చెప్పాను, వచ్చేసేసింది.
ఇప్పుడు నేనేం చేశాను అంటే ఒక స్పెసిఫిక్ కండిషన్లో ఉన్న డేటాని మాత్రమే చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాను వేర్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాను. అంతేనా కాదా? వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసేసాను. ఇప్పుడు నేను అండర్ కండిషన్ కదా, నాకేంది ఈ ప్రోడక్ట్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో నాకేం కావాలి అనుకున్నా అంటే ఈ టేబుల్ ప్రోడక్ట్స్ అనేది ఉంది కదా, ఈ ప్రోడక్ట్స్ లోపల నాకేం కావాలనుకున్నా అంటే కొన్ని క్లాత్స్ కావాలి. బట్ దాని ప్రైస్ ఎంత కావాలి? 1000 రూపీసే ఉండాలి. అలాంటి పర్పస్లో మనం ఎలా సెర్చ్ చేస్తామనేది చూద్దాం. ఏం చేసేసానంటే కాలం ఏంది కేటగిరీ అని ఇచ్చాను. ఈ కేటగిరీ అని ఇచ్చేసేసి నాకేం కావాలనుకుంటున్నాను ఏం కొనాలనుకుంటున్నాను వసంత, ఏం కొనాలనుకుంటున్నాను? క్లాత్స్ కొనాలనుకున్నాను. క్లోతింగ్ అనేది చేద్దాం అంటే క్లోతింగ్ అనేది ఏంటిది? టెక్స్ట్ని ఏమంటారు? స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి నేనేం చేశాను అంటే క్లోతింగ్ అని రాశాను. బట్ నేను ఇక్కడ రాసింది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ అయినప్పుడు ఇక్కడ ఏం పెడతాం మనము? ఈజ్ ఈక్వల్ టు అయినా పెట్టవచ్చు, లేదా స్ట్రింగ్ రాయొచ్చు, లైక్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే డన్. ఆ తర్వాత నేనేం చేశాను ఈ ఒక కండిషన్ ఎండ్ చేయట్లేదు. తర్వాత నేనేం చేస్తున్నాను, మరొక కండిషన్ కూడా కావాలి అనుకున్నాను. ఏంటిది నా కండిషను? ప్రైస్ అనేది ఎంత ఉండాలనుకున్నాను? లెస్ దాన్ ఎంత ఉండాలనుకున్నాను? 1000 ఉండాలనుకున్నాను. ఇప్పుడు నేనేం చేశాను చూడు, అక్కడ ఒక కండిషన్ మామూలుగా అయితే మనకేంటిది సింటాక్లో ఏముండాలి? ఒక కండిషన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు గనక చూస్తే ఏమన్నాయో చూడు, దేర్ తర్వాత 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏ ఆపరేటర్ వాడాలి? ఇట్లా గనక క్లిక్ చేసామనుకో ఏమైందో చూద్దాం. ఏమైంది? ఎర్రర్ అనేది వచ్చేసింది. అంటే మనం ఏం చేయగలమంటే ఒక కండిషన్ని మాత్రమే చూడగలం. ఒకేసారి 2 కండిషన్స్కి సంబంధించిన ఒక డేటాబేస్లో ఒక కండిషన్లో ఉన్న డేటాని మాత్రమే ఫెచ్ చేయాలి అంటే ఆటోమేటిక్గా ఆపరేట్ అయిపోయింది. అలా కాకుండా 2 కండిషన్స్కి సంబంధించిన డేటాని చూడాలి అంటే మనకి ఏమొస్తుంది? ఎర్రర్ అనేది వస్తుంది. ఇలా 2 కండిషన్ని సాటిస్ఫై అయ్యేటట్టు డేటాని మనం చూడాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఆపరేటర్ని యూజ్ చేయాలి. ఏ ఆపరేటర్ని యూజ్ చేయాలి? 2 కండిషన్ని గనక సాటిస్ఫై అయ్యేటట్టు డేటా చూడాలి అంటే మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తామంటే అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఈ అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేయగల ఏమైందో చూడు, రిజల్ట్ ఏమొచ్చినాయి చూడు. ఇక్కడ కేటగిరీలో చూస్తే ఏమొచ్చినాయి? అన్ని క్లోతింగ్సే వచ్చినాయి. ఓకేనా? బట్ దాని ప్రైస్ ఎంత ఉన్నాయో చూడు, ఎంత ఉన్నాయి? అన్ని చూస్తే ఎంత లోపల ఉన్నాయి చూడు, 1000 లోపల ఉన్న ప్రోడక్ట్సే వచ్చేసినాయి. బిలో 1000లో వచ్చినాయా అంటే మనం ఏం చేస్తాము, ఒక డేటాబేస్లో నుండి మల్టిపుల్ కండిషన్స్లో ఉన్న డేటాని ఎట్ ఏ టైం కనుక మనం చూడాలి అంటే ఏం చేయాలి నాన్న వసంత? ఏం చేయాలి? అండ్ అనే ఆపరేటర్ని మనం ఏం చేయాలంటే యూజ్ చేయాలి. ఇలా అండ్ ఆపరేటర్ని యూజ్ చేయడం అనేది అర్థమైనట్లేనా? ఇప్పుడు దాకా చెప్పుకున్న దాన్ని ఒకసారి సమ్మరైజ్ చేసుకో. ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. ఈ లాజికల్ ఆపరేటర్స్లో మనం ఏం చేస్తున్నామంటే అండ్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం చెప్పుకున్నాము? అండ్ అని, ఆర్ అని, నాట్ అని చెప్పుకున్నాం. దాంట్లో మనం ఏం చేస్తామంటే అండ్ అనే ఆపరేటర్ ముందుగా చెప్పుకుందాం అనుకున్నాం. అండ్ అనే ఆపరేటర్ని ఏం చేస్తాము? ఒక డేటాబేస్లో ఉన్న మల్టిపుల్ కండిషన్స్లో ఉన్న డేటాని ఫైండ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. యాక్చువల్గా అయితే మనకి ఏమవుతుంది, SQL క్వైరీ రాసేటప్పుడు ఒక కండిషన్ మాత్రమే కనుక అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ కండిషన్కి తగ్గిన రిజల్ట్ అనేది డేటాబేస్ పంపుతుంది. అలా కాకుండా మల్టిపుల్ కండిషన్స్ని పంపినప్పుడు ఏమైందంటే అది ఏమవుతుందంటే రిఫ్యూజ్ అనేది అవుతుంది. అందుకోసం మనం ఏం చేస్తాము, అక్కడ కొన్ని ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. మల్టిపుల్ కండిషన్స్ కనుక మనం వాడాము అంటే ఏ ఆపరేటర్స్ యూజ్ చేయాలి? లాజికల్ ఆపరేటర్ యూజ్ చేయాలి. అలా లాజికల్ ఆపరేటర్ యూజ్ చేయాలంటే ఏం కావాలి? 2 కండిషన్లకి తగిన సాటిస్ఫై అయ్యేటట్లు మనకి ఏం కావాలంటే 2 కండిషన్స్ రాసుకున్నాం. అంటే మనం ఎన్ని కండిషన్స్ అయితే రాసుకున్నామో ఆ కండిషన్స్ అన్నిటిని కూడా
సాటిస్ఫై అయ్యేటట్లు డేటాబేస్లో ఉన్న డేటాని మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి కండిషన్ తర్వాత మనం ఏం చేస్తామంటే అండ్ ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా మనం ఫెచ్ అనేది చేయవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, అర్థమైంది. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఓన్లీ ఫర్ టూ కండిషన్స్తో ఉన్నప్పుడు మాత్రమే డేటాని తెచ్చుకోవడం ఎలా అనేది చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మల్టిపుల్ కండిషన్స్ రాద్దాం. మల్టిపుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ అండ్ అనే ఆపరేటర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది తెలుసుకోవడానికి మరొక ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. అది ఏంటిది అంటే ఇక్కడ ఆన్సర్లోకి వెళ్తున్నాం. ఏంటంటే మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే కొన్ని ప్రోడక్ట్స్ని ఫైండ్ చేద్దాం అనుకుందనమాట తన యొక్క డేటాబేస్లో ఉండి. ఏం చేద్దాం అనుకుందంటే బట్ ఆ అమ్మాయి ఏం చేద్దాం అనుకుందంటే ఏ ప్రోడక్ట్స్ అయితే కొన్ని ప్రోడక్ట్స్ని కొందాం అనుకుందనమాట. అవి కొందాం అనుకున్నప్పుడు ఏమైందంటే ఆ ప్రోడక్ట్స్ యొక్క కొన్ని కండిషన్స్ అనుకుంది. ఏమనుకుందంటే మంచి ప్రోడక్ట్స్ కొందాం అనుకుంది. మంచి ప్రోడక్ట్స్ అంటే వాటి యొక్క రేటింగ్ ఎంత ఉంటుందంటే 4 కంటే రేటింగ్ ఎక్కువ ఉన్నాయి అనుకో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ అని చెప్తారనమాట. అందుకని ఈ అమ్మాయి ఏం చేద్దామంటే కొన్ని ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి కొన్ని ప్రోడక్ట్స్ కొందాం అనుకుంది. అలా కొనాలనుకున్నప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే ఈ అమ్మాయి టేస్ట్స్ ఏంటి అంటే మంచి ప్రోడక్ట్స్ అంటే ఏంటి 4 రేటింగ్ కంటే ఎక్కువ ఉంటే వాటిని మంచి ప్రోడక్ట్స్ అనుకుంది. అంటే రేటింగ్ 4 కంటే ఎక్కువ ఉండాలి నాకు. బట్ దాని ప్రైస్ ఎంత ఉండాలంటే ఈ అమ్మాయి మంచి పిసినారు అమ్మాయి అట్టుకుంటా. ఏం చేద్దాం అనుకుందంటే డబ్బులు లేవట్టుకుంటా. ఆ అమ్మాయి దగ్గర 20 రూపాయలే ఉంది. 20 రూపాయలు కానీ 20 రూపాయల కంటే తక్కువగా ఉండే ప్రోడక్టే కొందాం అనుకుందనమాట. సెకండ్ కండిషన్. అలానే ఈ అమ్మాయి ఇంకొకటి అనుకుందనమాట. ఒరే ఏ బిస్కెట్లు బట్టి బిస్కెట్లు వస్తాయి అమ్మాయి 20 రూపాయల కంటే అని చెప్పానమాట. అప్పుడు ఏమనుకుందంటే బాగా ఆలోచించింది. ఏమని ఆలోచించిందంటే అబ్బో మనకున్న బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ చదువుకుంది. వాటిలో సార్ నాకు బ్రిటానియా బిస్కెట్సే నేను కొంటాను సార్ అంది. అంటే ఇప్పుడు ఏమర్థమైంది ఒక డేటాబేస్ లోపల కొన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఏంటిది ప్రోడక్ట్స్ కొనాలనుకున్నప్పుడు వాటి రేటింగ్ 4 ఉండాలి, ప్రైస్ అనేది 20 రూపీస్ అంతకంటే తక్కువ ఉండాలి, బట్ దాని బ్రాండ్ అనేది బ్రిటానియా బ్రాండ్ మాత్రమే ఉండాలి. ఈ కండిషన్స్ అన్నిటిని కూడా ఒకేసారి ఏం చేద్దామంటే అన్ని కలిసి ఉండేటట్లు మనం ఏం చేద్దామంటే డేటాబేస్ లోపల ఉన్న డేటాని ఫెచ్ చేయడం అనేది ఎలా తెచ్చుకుంటాం అనేది చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము ఒక క్వైరీ అనేది క్రియేట్ చేస్తాం. ఆ క్వైరీ అనేది ఎలా రాస్తామంటే సెలెక్ట్ అని రాసేసేసి దాని పక్క స్టార్ అని పెట్టామంటే దాని మీనింగ్ ఏంది అన్ని కాలమ్స్లో ఉన్న అన్ని కాలమ్స్ నేమ్స్ని నేను రాసే టేబుల్ లోపల అన్ని కాలమ్స్లో ఉన్న డేటాని దాని మీనింగ్ అనమాట అనేసి రాసేసేసి దాని పక్కన ఫ్రమ్ అని పెట్టేసి అక్కడ ఒక టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం అనమాట. టేబుల్ నేమ్ ఏంది మనం సెర్చ్ చేద్దాం అనుకుంటుంది ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ అని పెట్టాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అనమాట. మా వసంత అనే అమ్మాయికి ఏమనుంది రేటింగ్ అనేది ఉండాలి. అది ఎంత ఉండాలంటే 4 కంటే ఎక్కువ ఉండాలి. రేటింగ్ అనేది 4 కంటే ఎక్కువ ఉండాలంటే అప్పుడు మా అమ్మాయి ఏం రాస్తుంది రేటింగ్ అనే కాలం నేమ్ రాసేసేసి దాని పక్కన ఏం చేస్తుంది ఎక్కువ అంటే గ్రేటర్ దాన్ అని పెట్టేసి 4 అని పెట్టేసింది. అంటే ఒక కండిషన్ వచ్చేసింది. ఫస్ట్ది అయిపోయింది. తర్వాత రెండోది మా అమ్మాయికి ఏముంది ఇంకో కండిషను ఆ అమ్మాయి దగ్గర డబ్బులు 20 రూపాయలే ఉన్నాయి. అంటే ఏంటిది బట్ ఆ ప్రోడక్ట్స్ అనేది ఎంత ఉండాలి ప్రైజ్ 20 రూపాయలు అంతకంటే తక్కువ ఉండాలి. ప్రైజ్ అనే కాలం పెట్టాను. అప్పుడు ఒక ఆపరేటర్ వాడాను లెస్ దాన్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ పెట్టాను. దాని పక్కన ఏం చేశానంటే 20 అని రాసేసాను. ఓకే దా బట్ ఇంకొక కండిషన్ కూడా ఉంది ఈ అమ్మాయికి. ఏముండాలంటే ఈ అమ్మాయి ఏ పెడితే ఇది తిందంట. ఈ అమ్మాయి అచ్చంగా ఏం తింటదంటే బ్రిటానియా బిస్కెట్లే తింటదంట. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రిటానియా బిస్కెట్స్ ఏ కాలంలో ఉన్నాయో ఆ కాలం నేమ్ పెట్టాను. ఏంటిది బ్రాండ్ అనే కాలం పెట్టాను. దాని పక్కన ఏం చేశాను అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి డబుల్ కోట్స్ లో నేను బ్రిటానియా అని రాసేసేసాను. అప్పుడు ఈ 3 కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం కావాలి 3 ఎగ్జిక్యూట్ అవ్వాలి. అందుకోసం ఏం చేశానంటే ప్రతి కండిషన్ తర్వాత నేను ఏం చేశానంటే అండ్ అనే ఆపరేటర్ని పెట్టాను. అప్పుడే అండ్ పెట్టాను అనుకో ఫస్ట్ దానికి రెండో దానికి మధ్యలో అండ్ పెట్టాను అప్పుడు ఏమైంది మొదటోది రెండోది మాత్రమే చూపిస్తుంది. రెండో దాని తర్వాత మళ్ళీ అండ్ పెట్టాను అప్పుడు ఏమైంది ఒకటోది రెండోది మూడోది మొత్తం కూడా ఏమవుతాయి అంటే మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. అవి ఎలా డిస్ప్లే అవుతాయి ఎట్లా వస్తుంది అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకే డా ఇప్పుడు ఏం చేసింది మా అమ్మాయి ఒకసారి చూద్దాం.
ఏం చేసిందంటే ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో డేటాని ఫెచ్ చేస్తూ ఉంది. అలా ఫెచ్ చేసేటప్పుడు ఈ అమ్మాయి మల్టిపుల్ కండిషన్స్ని యూజ్ చేసినప్పుడు ఆ డేటా మొత్తాన్ని ఫెచ్ చేయాలి అంటే ఎలా అండ్ ఆపరేటర్ని యూజ్ చేసి ఎలా ఫెచ్ చేస్తుంది అనేది చూద్దాం. అలా చేయాలి అంటే ఏం చేస్తుంది? మొదటి కండిషను రేటింగ్. ఆ అమ్మాయి చెక్ చేస్తుంది. రేటింగ్ ఎంత ఉండాలి అనుకున్నాము? గ్రేటర్ దాన్ ఎంత ఉండాలి? 4 ఉండాలి అని. ఓకే, అలానే ఒక కండిషన్ అయిపోయింది. ఇప్పుడు రెండో కండిషన్ ఏంటి? ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. ఎంత ఉన్నాయి? ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఎంత ఉన్నాయి? ప్రైస్ 20 రూపాయల కంటే తక్కువగా ఉండాలి. 20 కానీ 20 కంటే తక్కువ. అప్పుడు ఏం చేస్తాం? లెస్ దాన్ ఈక్వల్స్ అని పెడతాం. తర్వాత ఏం చేస్తాం? 20 అని పెడతాం. 20 కంటే తక్కువ అంటే కండిషన్ రాశాను. బట్ ఈ అమ్మాయికి ఇంకో కండిషన్ కూడా ఉంది. బ్రాండ్ వచ్చేసరికి బ్రిటానియా కావాలంట. బ్రాండ్ అని పెట్టుకున్నాను. ఏ బ్రాండ్ కావాలి ఆ అమ్మాయికి? ఏ బ్రాండ్ కావాలి? బ్రిటానియా అనే బ్రాండే కావాలి. బ్రిటానియా అనేది టెక్స్ట్ కదా, టెక్స్ట్ అంటే స్ట్రింగ్ అంట. స్ట్రింగ్ రాయాలంటే ఏం చేస్తాం? బ్రిటానియా. ఓకేనా? బ్రిటానియా అని రాసేసాను అనమాట. బట్ బ్రిటానియా అనేది ఏంటిది? సీక్వెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ అనమాట. సీక్వెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ రాయాలనుకో, సీక్వెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ని మనం కనుక డీల్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం? ఏ ఆపరేటర్ వాడతాం? కండిషన్లో ఏ ఆపరేటర్ వాడతాం? ఈజ్ ఈక్వల్ టు వాడిన అయిపోయింది. బట్ ఏ కండిషన్ వాడతాం? లైక్ అని రాసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక సెమీ కాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. బట్ నాకేమైందంటే మామూలుగా అయితే ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఇప్పుడు నేనేం చేశాను? ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకో అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇలా అయితే ఎగ్జిక్యూట్ కావట్లేదు. అందుకోసం నేనేం చేశానంటే అన్ని కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి నాకు. అప్పుడు ఏం చేశాను? అందనే ఆపరేటర్ పెట్టాను. ఇది కూడా మరొక కండిషన్ కాబట్టి ఈ కండిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేనేం చేశానంటే అండ్ అనే ఆపరేటర్ పెట్టాను. అప్పుడు నాకేమైంది? మొత్తం ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేటట్టు డేటాని ఫెచ్ చేయాలంటే అండ్ అనే ఆపరేటర్ పెట్టామనుకో ఫెచ్ అయ్యిద్ది అని నాకు అర్థమైంది. అప్పుడు నేను ఫెచ్ చేస్తే ఏమైందంటే నాకు నా డేటాబేస్లో ఉన్న నేను చెప్పిన కండిషన్ని సాటిస్ఫై అయ్యే రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందనమాట. ఇక్కడ కనుక మీరు చూసారు, ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాను? ప్రైస్ రేటింగ్ 4 కంటే ఎక్కువ ఉండాలన్నాను. ఇక్కడ కనుక చూసారు నాకు ఏమైందో చూడు, 4 కంటే ఎక్కువ రేటింగ్ ఉన్నాయి వచ్చేసినాయి. బట్ రెండో కండిషన్ ఏం చెప్పాను? ప్రైస్ అనేది 20 రూపాయల కంటే 20 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడికి వెళ్ళి చూసామనుకో అన్ని ప్రైజులు చూడు ఏమైనాయో 10, 15 అంటే 20 రూపాయల కంటే తక్కువ ఉన్నాయి. బట్ బ్రాండ్ ఏమి ఉండాలని చెప్పాను? బ్రిటానియానే ఉండాలి అని చెప్పాను. అక్కడికి వెళ్ళి చూసామనుకో ఏమొచ్చింది? బ్రాండ్ బ్రిటానియా బ్రాండ్లో ఏమేమి వచ్చినాయి మనకి? స్ట్రాబెర్రీ కేక్ అని, రెండోది ఏమొచ్చిందంటే బోర్బన్ స్పెషల్ అనేసి కేక్స్ వచ్చేసినాయి అనమాట. ఇలా మనం ఏం చేసాము? ఇలా ఈ 3 కండిషన్స్ కాదు, ఇంకా ఎన్ని బోల్డ్ కండిషన్స్ అని ఇచ్చుకో. మనం చెప్పిన ప్రతి కండిషన్లో ఉన్న డేటా మొత్తం కూడా మనకి ఏం కావాలంటే రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం మన వసంత అందని ఆపరేటర్ని. ఇప్పుడు మా అమ్మాయికి బ్రిటానియా పేరు చెప్పడం రాలా. అప్పుడు ఏం చేశానంటే బ్రిట్ అని రాశాను. నాకు బ్రిట్ ద్వారా తెలుసు. ఆ తర్వాత టెస్ట్ మర్చిపోయాను. అప్పుడు నేనేం చేశాను? పర్సంటేజ్ పెట్టేసేసి ఫెచ్ చేశాను. అప్పుడు కూడా చూసేసరికి అప్పుడన్నీ నీకేమొస్తుంది అంటే బ్రిటానియానే వచ్చేస్తాయి అనమాట. ఆ బ్రాండ్ ఏమొస్తుంది అంటే అప్పుడు నాకేమొస్తుందంటే ఆ బ్రిటానియా బ్రాండ్యే వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? ఓకే. బ్రిట్ తర్వాత ఏ టెక్స్ట్ అయితే ఉంటుందో సీక్వెన్స్ ఆఫ్ ద టెక్స్ట్, ఆ టెక్స్ట్కి సంబంధించినవి అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? ఇలా మనం ఏం చేస్తామంటే అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఫెచ్చింగ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఈ అండ్ ఆపరేటర్ని చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. అర్థమైనట్టేనా? ఓకే. నెక్స్ట్ ఆపరేటర్కి వెళ్దామా? ఓకే. ద నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ ఆర్ ఆపరేటర్. ఆర్ అనే ఆపరేటర్ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ కండిషన్లో అట్లీస్ట్ ఒక కండిషన్ని మాత్రమే
సాటిస్ఫై అయ్యేటట్లు కనుక ఒక డేటాబేస్లో ఉన్న రోస్లో ఉన్న డేటాని మనం ఫెచ్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మా కండిషన్ ఏంటంటే మా వసంత అనే అమ్మాయికి ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్స్లో ఏంటంటే ఆ అమ్మాయికి అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ప్రతి సబ్జెక్ట్ ఎంత రావాలంటే 100 రావాలని చెప్పింది అన్నమాట. 2 కండిషన్స్. అంటే కనీసం ఏదో ఒక కండిషన్ అన్నా సరే జరిగేటట్లు గనక రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు మనకి ఏం చేస్తారంటే ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తారు. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆర్ అనే ఆపరేటర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన దగ్గర మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ కండిషన్లో అట్లీస్ట్ ఒక కండిషన్ అన్నా సరే ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేయడాన్ని ఏం ఆపరేటర్ని యూజ్ చేస్తామంటే ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో ఏముందంటే మల్టిపుల్ రోస్లో డేటా ఉంది. ఆ రోస్లో నేను చెప్పిన కండిషన్ కనీసం ఒక కండిషన్లో ఉన్నదైనా సరే ఎగ్జిక్యూట్ అవుతాయి. అన్ని కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేస్తాము? అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. మనం చెప్పిన కండిషన్లో కనీసం ఒక్క కండిషన్ అయినా సరే ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు డేటాని రిట్రీవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందని చూద్దాం. ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అని రాసేసేసి స్టార్ అని పెట్టి ఫ్రమ్ అని పెట్టేసి ఏదైతే మనం సెర్చ్ చేస్తున్నామో ఆ టేబుల్ నేమ్ కనుక ఇచ్చేసామనుకో, అప్పుడు అన్ని కాలమ్స్లో ఉన్న ఆ టేబుల్ నేమ్తో ఉన్న అన్ని కాలమ్స్ యొక్క డేటా వస్తుంది. బట్ నేను ఒక స్పెసిఫిక్ కండిషన్స్ చెప్పుకున్నాను కదా, ఆ కండిషన్స్ రాయాలంటే ఏం చేస్తామంటే వేరుని రాసి ఒక కండిషన్ రాసుకున్నాను. తర్వాత ఇంకొక కండిషన్ రాసుకున్నాను, వేరే కండిషన్ 2 అనేసి. నాకు కనీసం మొదటి కండిషన్లో అన్నా సరే నేను చెప్పిన డేటా అన్నా ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా రెండో కండిషన్ అయినా సరే సాటిస్ఫై అవ్వాలి, లేదా రెండో కండిషన్ అయినా సరే సాటిస్ఫై అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే రిట్రీవ్ అనేది చేస్తాం అనమాట డేటాబేస్ నుండి. ఇది ఎలా చేస్తాం అనేది ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మా కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే బాగా ఆలోచిస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడంటే మా ఓడికి బాగా కేక్ అంటే బాగా ఇష్టం అంట. ఎందుకంటే వాడు బాగా సన్నగా ఉన్నాడంట. కొంచెం లావ్ అవ్వాలి అంటే ఏం చెప్పారంటే కేక్స్ కనుక తింటే అప్పుడు వాడు ఏమవుతాడంటే కొంచెం లావ్ అవుతారని చెప్పారనమాట. అప్పుడు మనోడు చూశాడు, ఏందా కేక్లు ఏముంటాయి అనేసి అనుకున్నాడు. అప్పుడు మనోడు ఏమనుకున్నాడంటే అందగాడు షాప్ కాడికి వెళ్తే ఏముందంటే చాక్లెట్ కేక్లు అన్నా ఉండాలి, లేదా స్ట్రాబెర్రీ కేక్స్ అన్నా తింటే లావ్ అవుతాడు అనుకున్నాడు. ఆహా, నాకు చాక్లెట్ కేక్ అన్నా ఉండాలి, లేదంటే స్ట్రాబెర్రీ కేక్ అన్నా కావాలి. చాక్లెట్ కేక్ అయినా పర్లేదు, లేదా స్ట్రాబెర్రీ కేక్ అయినా సరే మనోడు ఏం చేద్దామంటే తెచ్చుకుందాం అనుకున్నాడు. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనోడు ఏం చేస్తాడంటే ఒక ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో బోలెడ్ అన్ని కేక్స్ ఉన్నాయి అనమాట. వాటిల్లో మా వాడికి ఏం కావాలంటే చాక్లెట్ కేక్ అయినా కావాలి, అట్లీస్ట్ స్ట్రాబెర్రీ కేక్ అయినా సరే కావాలి. ఆ 2 కేకుల్లో ఏదో ఒక కేక్ ఉండాలి, లేదా 2 ఉన్నాయి అనుకో ఇంకా మంచిది అనమాట. అలా ఆ రెండిట్లో ఏదో ఒక కేకుని తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనోడు ఏం చేస్తాడంటే ఈ ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తాడంటే డేటాని ఫెచ్ చేస్తాం అనమాట. అలా చేయాలంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనోడు కండిషన్ చెప్పాను కదా, అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏ టైప్ ఆఫ్ క్వైరీని క్రియేట్ చేస్తామంటే ఒకసారి చూద్దాం. ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ అని రాసేసేసి దాని పక్కన స్టార్ అని పెట్టేసేసి ఫ్రమ్ అని రాసేసి మనం ఏం చేస్తాము పక్కన టేబుల్ నేమ్ అనేది ఇస్తాం అనమాట. ఆ టేబుల్ నేమ్ తర్వాత ఏం చేస్తాం కండిషన్ అనేది చేస్తాం. మా కళ్యాణ్ అనే అబ్బాయికి ఏం కావాలనుకున్నాడు, లావ్ అవ్వాలి అనుకుంటే ఎయిదర్ చాక్లెట్ కేక్ అన్నా కావాలి, నా స్ట్రాబెర్రీ కేక్ అయినా కావాలి. అలా కావాలంటే ఏం చేసేసాడు, నేమ్ అంటే ఆ కాలం నేమ్, ఆ టేబుల్లో ఉన్న కాలం నేమ్ అనే కాలం నేమ్లో కేక్స్ ఉంటాయి అని చెప్పారు. నేమ్ అనే ఒక కాలం పెట్టాడు. ఆ కాలంలో ఏం కావాలి మనోడికి చాక్లెట్ కేక్ కావాలి. చాక్లెట్ కేక్ కావాలంటే ఈక్వల్ పెట్టేసి చాక్లెట్ కేక్ అని తీసేసుకున్నాడు, ఒక కండిషన్ రాసుకున్నాడు. ఇంకోటి ఏం కావాలి, స్ట్రాబెర్రీ కేక్ కావాలి. అందుకోసం మరొక కండిషన్ రాశాడు, నేమ్ అని రాశాడు ఈక్వల్ టు స్ట్రాబెర్రీ కేక్ అని పెట్టేశాడు. అప్పుడు కనీసం వాడికి ఏం కావాలి, చాక్లెట్ కేక్ వచ్చినా పర్లేదు, లేదా స్ట్రాబెర్రీ కేక్ వచ్చినా పర్లేదు. ఆ రెండిట్లో ఏదో ఒకటి అట్లీస్ట్ రాసిన కండిషన్లో అట్లీస్ట్ ఒక కండిషన్ అయినా సరే సాటిస్ఫై అయ్యేటట్లు డేటాని కనుక రిట్రీవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం.
అది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఈ ఆర్ ఆపరేటర్తో పర్ఫార్మెన్స్ అనేది చేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఈ అండ్ వచ్చినట్టేనా? ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పాం కదా. దాంట్లో నేమ్ అనే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. నేమ్ రాస్తున్నామంటే మీ అందరికి అర్థమైపోవాలి. నేమ్ అనేది రాస్తున్నామంటే ఏంది? స్ట్రింగ్ తో డీల్ చేస్తున్నామని దాని మీనింగ్. స్ట్రింగ్ తో డీల్ చేస్తున్నామంటే ఏం పెట్టాలి మనము? లైక్ అనే ఆపరేటర్ రాయాలి. ఇక స్ట్రింగ్ అనేది ఏంటిది? డబుల్ కోట్స్ పెట్టేసేసి ఏంటిది మనం చేస్తుంది? మా వాడికి ఏం కావాలనుకున్నాను? చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్ అని రాసుకున్నాను. ఓకేనా? చాక్లెట్ కేక్ అని రాసుకున్నాను. మనోడికి ఇదన్నా రావాలి, లేకపోతే ఇంకోటి ఏం కావాలి? స్ట్రాబెర్రీ కేక్ రావాలి. మనం స్ట్రింగ్ తో డీల్ చేస్తాం కాబట్టి స్ట్రాబెర్రీ కేక్ అని రాసుకున్నాం. స్ట్రాబెర్రీ అంటే ఏంది? స్ట్రాబెర్రీ కేక్ అని రాసేసుకున్నాను. అని రాసేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమైందంటే సింటాక్స్ ఈజ్ ద ఎర్రర్ అని వచ్చేసింది. ఎందుకని 2 కండిషన్స్ అప్లై చేశాను. ఈ 2 కండిషన్లో అట్లీస్ట్ మా వాడికి ఏం కావాలని చెప్పాను? మా వాడికి ఏం కావాలని చెప్పాను? ఒక కండిషన్లో ఉన్న డేటా కావాలనుకున్నాను. అట్లీస్ట్ ఒక కండిషన్లో కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము? ఈ ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా డేటాని తెచ్చుకోవచ్చు. అప్పుడు నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు చూడు ఏమైందో నాకు డేటా ఇక్కడ కనుక చూసారనుకో మీకే అర్థమైంది అనమాట. ఏమర్థమైంది? ఇక్కడ చాక్లెట్ కేక్ వచ్చేసింది. నా డేటాబేస్లో 2 ఉన్నాయి అనమాట. చాక్లెట్ కేక్ వచ్చేసింది, స్ట్రాబెర్రీ కేక్ వచ్చేసేసింది అనమాట. చాక్లెట్ కేక్ వచ్చింది, స్ట్రాబెర్రీ కేక్ వచ్చేసింది. ఇలా మనం ఏం చేస్తామంటే అట్లీస్ట్ ఒక కండిషన్ని సాటిస్ఫై అయ్యే డేటాని తెచ్చుకోవడానికి ఇలా వాడతాం. నేను స్ట్రాబెర్రీ బదులు నేను ఇక్కడ ఏం చేస్తానంటే పైనాపిల్ కేక్ అని పెట్టుకున్నాను. యాపిల్ కేక్ అనుకున్నాను. పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు ఏమైంది? ఓన్లీ చాక్లెట్ కేక్సే వచ్చినాయి, యాపిల్ కేక్స్ రాలేదు. అంటే అట్లీస్ట్ ఏదో నేను చెప్పిన కండిషన్లో అట్లీస్ట్ ఒక కండిషన్ని సాటిస్ఫై చేసేటట్లు నాకు గనక ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. ఓకేనా? అర్థమైందా? ఓకే. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అప్పుడు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందంటే ఇలాంటి రిజల్ట్ రావడం అనేది మనం గమనించాం. ఓకే డన్. అలానే దీనిలోనే ఇంకొంచెం డీప్గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం ఏం చేసాము? ఒకే ఒక 2 కండిషన్స్ని యూజ్ చేసేసి అట్లీస్ట్ ఎయిదర్ దిస్ వన్ ఆర్ దట్ వన్ అనే కండిషన్ సాటిస్ఫై చేసేటట్లు నాకేం కావాలంటే డేటాలో ఏదో ఒక కండిషన్లో ఉన్న డేటాకి తగిన రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు నేనేం చేశాను? ఈ ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఈ కండిషన్ అన్నిటి లోపల ఒక కండిషన్ అయినా సరే సాటిస్ఫై చేసేటట్లు రిజల్ట్ నేను ఫెచ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఆర్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ కండిషన్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి కూడా మనం అట్లీస్ట్ ఒక కండిషన్లో ఉన్న డేటా అయినా సరే చెక్ చేసుకునేటట్లు తెచ్చుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఏం చెప్పాడంటే అందమైన అమ్మాయి కావాలి, ₹1,00,00,000 కట్నం కావాలి, తర్వాత ఈడు జాబ్ చేయకూడదు, ఆ అమ్మాయి ఐఏఎస్ జాబ్ చేయాలి అనేసి వాడు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఇన్ని కేటగిరీస్ చెప్పాడు. అట్లీస్ట్ వాడు చెప్పిన కండిషన్ ఒక కండిషన్ అన్న సాటిస్ఫై అయ్యేటట్లు వాడికి పెళ్లి సెట్ చేయాలనుకున్నాడు మా కళ్యాణ్. అలా సెట్ చేయాలంటే మా వాడు ఏం చేస్తాడంటే ఈ ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాడు అనమాట. ఓకేనా? ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు మా వసంత్ అనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయికి బాగా క్లోతింగ్ అంటే పిచ్చి పెట్టింది అనమాట. ఆ అమ్మాయి ఏం చేసిందంటే బట్టలు కొనుక్కోవాలి అనుకుందనమాట. కాకపోతే ఆ అమ్మాయికి ఏమైందంటే ఈసారి బాగా డబ్బులు ఇచ్చినారు వాళ్ళ నాన్నగారు. అప్పుడు ఏం చేసిందంటే ఈ అమ్మాయి పూమా బ్రాండ్తో ఉన్న బట్టలన్నా కొందాం అనుకుంది. లేదా బాగా డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కదా, మంచి కంపెనీస్ ఏంటి అంటే పూమా అనే కంపెనీ కానీ, నైక్ కానీ, రోడ్ స్టార్ అని చెప్పారనమాట వాళ్ళ ఫ్రెండ్స్. అప్పుడు ఏం చెప్పిందంటే ఈ అమ్మాయి క్లోత్స్ కొనాలనుకుంది. ఆ క్లోత్ పూమా కంపెనీ అయినా కావాలి, లేదా నైక్ కంపెనీ అయినా కావాలి, లేదా రోడ్ స్టార్ కంపెనీ అయినా కావాలి. ఈ 3 కంపెనీల్లో ఏదో ఒక కంపెనీ బట్టలు ఏ ఉంటే అవి కొందామనుకుంది అనమాట. అలా కొనాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఎలా ఫిక్స్ చేస్తుంది అనేది ఒక్కసారి కండిషన్ చూద్దాం. పోయింది ఎలా రాస్తుంది అంటే సెలెక్ట్ అని రాసేసి తర్వాత సెలెక్ట్ అనే
క్లాజ్ని యూజ్ చేసి దాని పక్క స్టార్ అని పెట్టేసేసి తర్వాత ఫ్రమ్ అని పెట్టేసేసి టేబుల్ నేమ్ ఇస్తామన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, కండిషన్ రాసుకుంటాం. వేరే ఏం కావాలి, ఈ అమ్మాయి ఏం కొనాలనుకుంది, బ్రాండ్. ఏ బ్రాండ్లో కావాలనుకుంది, పూమా బ్రాండ్ రాసుకుంది. అంటే బ్రాండ్ ఈక్వల్ టు పూమా అని రాసేసాం. ఇంకోటి ఏం కావాలి, బ్రాండ్ ఈక్వల్ టు నైక్ అయినా కావాలి, లేదా బ్రాండ్ అనేది రోస్టార్ అయినా కావాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటైనా పర్లేదు అనుకున్నాం. అందుకని బ్రాండ్ పూమా ఆర్ బ్రాండ్ నైక్ ఆర్ బ్రాండ్ రోస్టార్ అని రాసేసుకున్నాను. అప్పుడు ఫెచ్ చేస్తే ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే, ఏంటిది బ్రాండ్, మా అమ్మాయి ఏం చేసింది, బ్రాండ్ చెక్ చేసుకుందాం అనుకుని బ్రాండ్ వాల్యూ ఏంటిది మా అమ్మాయి చెక్ చేస్తుంది, స్ట్రింగ్తో డీల్ చేస్తుంది. అలా స్ట్రింగ్తో డీల్ చేస్తుందంటే ఏం చేయాలి, ఆపరేటర్ లైక్ అని పెట్టుకున్నాను. లైక్ పెట్టేసి నేను ఇక్కడ ఏం చేశాను, బ్రాండ్ ఏంటిది పూమా కదమ్మా, పూమా అని రాసుకున్నాను. ఓకే డన్. తర్వాత మా అమ్మాయి ఏం చేసిందంటే మరొకటి కూడా తెచ్చుకుందాం అనుకుంది, లేదా డబ్బులు ఉన్నాయి కదా, బ్రాండ్ లైక్. ఏ బ్రాండ్ కొందాం అనుకుంది ఈసారి, ఏమనుకుంది, ఏమిటి నైక్ నైక్ నైక్. తర్వాత నెక్స్ట్ బ్రాండ్ ఏంది, బ్రాండ్ ఆపరేటర్ ఏంది, మనం వాడుతున్న స్ట్రింగ్తో కాబట్టి లైక్ అనే ఆపరేటర్ పెట్టాను. తర్వాత ఏం చేశాను, రోస్టార్ కాబట్టి ROADSTAR రోస్టార్ అని పెట్టుకున్నాను. STER. ఓకే డన్. అంతేనా, సింటాక్స్ అంత ఓకే డన్ అని చెప్పేసేసి నేను ఏం చేద్దామంటే అట్లీస్ట్ వీటిలో ఉన్న వాటిలో ఏదో ఒకటి కావాలనుకుంది. అప్పుడు ఏదో ఒకటి కావాలంటే ఏ ఆపరేటర్ వాడతాం మనం, ఇక్కడ ఆర్ అనే ఆపరేటర్ వాడతాం. ఓకేనా? ఓకే డన్. తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ కూడా ఈ మూడిట్లో ఏదో ఒకటి కావాలనుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తాం అంటే పర్ఫామ్ చేయడం ద్వారా అప్పుడు ఏమైందంటే ఇక్కడ అన్నీ కూడా చూడు క్లోజ్సే వచ్చేసినాయి. బట్ అవన్నీ కూడా ఏమున్నాయి, పూమా అన్నా కావాలి, నైక్ అన్నా కావాలి, రోస్టార్ అన్నా కావాలి. అన్నీ కూడా చూస్తే ఏమైంది, పూమా వచ్చేసినాయి, రోస్టార్ వచ్చేసి, నైక్ వచ్చేసినాయి. ఎందుకొని వచ్చేసినాయి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని బ్రాండ్స్ వచ్చేసినాయి. బట్ లేవు అనుకో, ఇప్పుడు నేనేం చేశాను అంటే రోస్టార్ అని రాశాను, AR అని రాశాను. ఇక్కడ ఏం చేశాను అంటే నైక్ అని రాశాను అని పెట్టేసేసి నైక్ అని పెట్టాను. ఫస్ట్ దానికి వెళ్ళి ఏం చేద్దామంటే పూమై అని పెడదాం. అప్పుడు ఏమైంది అంటే ఒకసారి ఫెచ్ చేద్దాం. ఏం చేశాను, పూమై రాలేదు, రోస్టార్ రాలేదు, బట్ నాకేమొచ్చింది, నైక్ అని వచ్చింది. అంటే నేను మల్టిపుల్ కండిషన్స్ తీసుకుంటే ఆ మల్టిపుల్ కండిషన్లో అట్లీస్ట్ ఏదో ఒక కండిషన్ని సాటిస్ఫై అయి చేసే రోలో ఉన్న డేటాని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఆర్ అనే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ నుండి డేటాని రిట్రీవ్ అనేది చేసుకుంటాం. ఇలా చెప్పిన వాటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా చెప్పిన ఆపరేటర్స్? నో సార్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? లేవు కదా? ఓకే. ఇంకొక ఆపరేటర్ని కూడా నేర్చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ని ముగిచ్చేద్దాం. అంటే టుమారో సెషన్లో రెసిడెన్స్ అనేది మల్టిపుల్ కండిషన్స్ అనేది టుమారో చేద్దాం, ఎందుకంటే టైం అనేది సరిపోదు కాబట్టి. ఓకే దెన్. అండ్ ఇంకొక ఆపరేటర్ ఏంటంటే నాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం ఎలా అనేది కూడా ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. రైట్ నో ఈ నాట్ అనే దాన్ని ఏం చేస్తామంటే నాట్ అనే దాన్ని యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే నెగేట్ కండిషన్, అంటే ఒక నెగిటివ్ కండిషన్ని మనం యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. నాట్ అంటే ఏంది, కాదు అని కదా. అంటే ఇక్కడ మనం ఏ కండిషన్ అయితే ఎక్సెప్ట్ ఆ కండిషన్ తప్ప మిగతా అన్ని కండిషన్స్ కావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే నాట్ అని పెట్టేసి తర్వాత కండిషన్ రాసామనుకో, నాట్ కండిషన్ అనేది అప్లై చేసేసామనుకో అప్పుడు ఏమైందంటే మనం చెప్పిన కండిషన్ అనేది ఇగ్నోర్ అయిపోయి రిమైనింగ్ ద థింగ్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే మనం ఫెచ్ అనేది చేయడానికి ఈ నాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర క్లోత్స్ అనేవి కొందాం అనుకున్నాం. అంటే మనం ఏం చేద్దామంటే క్లోత్లు కొందాం అనుకున్నాం. మన డేటాబేస్లో ఏముండాలంటే కేటగిరీ
లైక్ ఏముండాలంటే క్లోతింగ్ ఉండాలన్నమాట. క్లోతింగ్ అని రాశాను, అని ఇచ్చేసేసి ఫెచ్ చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అన్నీ ఏమైనాయో చూడు, అన్నీ కూడా క్లోత్స్ వచ్చేసినాయా. మా అమ్మాయి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనమాట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే బట్టలు కొందాం అనుకుంది. అప్పుడు ఏంటంటే ఆ క్లోత్లు కొందాం అనుకుని ఏమేమి క్లోత్స్ ఉన్నాయో అన్ని క్లోత్సే కావాలనుకుంది. బట్ ఇక్కడ చూస్తే కనుక మీరు చూసారనుకో ఏమున్నాయో చూడు, ఏమున్నాయి అన్నీ కూడా ఏమున్నాయో చూడు, బ్రాండ్ పూమా అనేసి రోడ్ స్టార్ అని నైక్ అని లేవీస్ అని ఇలా బోల్డ్ అని ఉన్నాయి. ఈ అమ్మాయికి ఎవరో చెప్పారంట. ఏం చెప్పారంటే ఒక్క డెనీమ్ అనే బ్రాండ్ తప్ప మిగతా అన్ని ప్రోడక్ట్స్ ఏవి ఉంటే అవి కొనుక్కోమని చెప్పారనమాట వాళ్ళ నాన్నగారు. అంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఓన్లీ ఒక బ్రాండే వద్దు, ఆ అమ్మాయికి ఏ బ్రాండ్ వద్దు, డెనీమ్ అనేది తప్ప మిగతా ప్రోడక్ట్స్ అన్ని కొందాం అనుకుందనమాట. అలాంటప్పుడు మనం ఎలాంటి కండిషన్ అనేది రాస్తామనేది ఒకసారి చూద్దాం. ఏం చేద్దామంటే ఈ నాట్ అనే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే మనం ఫెచ్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది చూద్దాం. అలా ఎలా చేస్తామంటే ఒకసారి క్వైరీ సింటాక్స్ అనేది చూద్దాం. ఓకే, ఏ టైప్ ఆఫ్ క్వైరీ ఎలా రాస్తామంటే ఒక క్వైరీ యొక్క సింటాక్స్ సెలెక్ట్ అనే ఒక SQL క్లాజ్ని యూజ్ చేసేసి దాని పక్కన స్టార్ అని పెట్టేసేసి ఫ్రమ్ అని పెట్టేసి మనం ఏం చేస్తున్నాం, ఏదైతే టేబుల్ నేమ్ ఉందో ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేస్తున్నాం, వేర్ అనే క్లాస్ పెట్టేసేసి ఒక కండిషన్ రాస్తాం. ఏం కావాలి, మా అమ్మాయికి నైక్ బ్రాండ్ డెనీమ్ అనే బ్రాండ్ వద్దు అనుకున్నాం. బ్రాండ్ మనం చేస్తుంది ఏంది, డెనీమ్ అనేది నేమ్ కాబట్టి స్ట్రింగ్తో కాబట్టి లైక్ అని పెట్టేసేసి బ్రాండ్ నైక్. ఇది వద్దు అంటున్నాం కదా, వద్దు అంటే ఏం చేయాలి, నాట్ కండిషన్ అనేది వాడాలి, నెగేట్ కండిషన్ అనేది యూజ్ చేయాలి. నెగోట్ కండిషన్ అంటే ఏంది, దాని సింటాక్స్ NOT అని పెట్టి అక్కడ కండిషన్ అనేది రాయాలి. NOT అనే నాట్ అనే ఆపరేటర్ పెట్టేసేసి దాని పక్కన కండిషన్ రాసేసాను. ఏం కండిషన్ రాశాను, బ్రాండ్ లైక్ డెనీమ్ అని రాసేసాను. అప్పుడు ఏమైంది అనేది ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి మనం ఏం చేద్దాం అంటే ప్లే అరౌండ్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఏం చేసింది మా అమ్మాయి ఏం చేసిందంటే ఒక నెగేట్ కండిషన్ రాసేసింది. నెగోట్ కండిషన్ అంటే ఏంది, ఏం చేయాలి, నెగోట్ కండిషన్ రాయాలంటే నాట్ అనేది పెట్టి కండిషన్ రాయాలి. మా అమ్మాయికి వద్దు అనుకుంది కదా, ఏమొద్దు అనుకుంది, బ్రాండ్ ఏమొద్దు అనుకుంది, డెనీమ్ అనేది వద్దు అనుకుంది. డెనీమ్ అనేది ఒక టెస్ట్ కాబట్టి టెస్ట్తో డీల్ చేస్తున్నామంటే ఏం చేయాలి, ఒక ఆపరేటర్ వాడాలి. ఏ ఆపరేటర్ వాడతాం, లైక్ అనే ఆపరేటర్ వాడతాం. తర్వాత ఏం చేశానంటే ఒక డబుల్ కోట్స్ పెట్టేసి నేను ఏం చేశాను అంటే డెనీమ్ అని రాసేసి నేనేం చేశాను అంటే దాని పక్కన ఒక చుక్క కామా పెడితే దాన్ని ఏమంటారు, సెమీ కాలన్ పెట్టేశాను. సెమీ కాలన్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైనాయో చూడు, ఇక్కడ డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఏయో నాకు తెలియదు. డెనీమ్ అనే బ్రాండ్తో ఉన్న తప్ప మిగతావన్నీ వచ్చేసినాయి అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనకి ఏదైతే ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఐటమ్ తప్ప మిగతా అన్ని ఐటమ్స్ రావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెగెట్ అనే కండిషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ నుండి మనం డేటాని ఏం చేస్తామంటే ఫెచ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకేనా? అందరికీ అర్థమైందా? ఇంకొకలా కూడా చూడొచ్చు అనమాట. ఈ నెగోట్ కండిషన్ అంటే చెప్పాను కానీ ఈ నెగోట్ కండిషన్ కాకుండా మామూలుగా చూడాలనుకో, నాకు డెనీమ్ వద్దు అనుకున్నాను. వద్దు అంటే ఏంది, నాట్ ఈక్వల్స్ టు కదా. అప్పుడు ఏం చేసాము, ఇలా పెట్టి చూసినా కానీ ఏమైందంటే డెనీమ్ తప్ప మిగతా అన్ని ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట. ఓకేనా? ఓకే. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఇప్పుడు దాకా ఈరోజు మనం ఏం చేసామంటే మనం ఒక SQL క్వైరీ రాసేటప్పుడు ఆ SQL క్వైరీ లోపల మనం వేరియస్ ఏం చేస్తాము, ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. వాటిలో లాజికల్ ఆపరేటర్స్ అండ్, ఆర్, నాట్ అనే ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఎలా మనం ఒక క్వైరీ అనేది క్రియేట్ చేస్తామనేది ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. టుమారో సెషన్లో మనం ఏం చేద్దాం అంటే మల్టిపుల్, ఇప్పుడు దాకా మనం ఏం చెప్పాము, అండ్, ఆరు, నాట్ అని సింగిల్గా మనం ఏం చేసాం, ఫెచ్ చేసాం. ఈ టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే మల్టిపుల్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, అండ్ ఆపరేటర్ని రెండింటిని కలిపేసి
ఎలా మనం ఫెచ్ చేస్తాము, లేదా అండు ఆరు నాట్ ఈ 3 కండిషన్స్ని కదా ఒకేసారి తీసేసుకొని ఫెచ్ చేయాలి అంటే ఎలా చేస్తాము అనే వాటి గురించి టుమారో సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఎవరు కూడా టుమారో సెషన్ మిస్ అవ్వద్దు. ఈ రోజు సెషన్లో చెప్పిందంతా కూడా మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి పర్ఫామ్ అనేది చేసేసేయండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బాయ్ బాయ్.